సార్ మేము బయటకు వచ్చి మాట్లాడి అక్కడ కూర్చొని ఇలా మాకు బాగా కూర చేసుకొని బతికిపోయేవాళ్ళం. మా సార్ వాళ్ళు వచ్చిన తర్వాత 3 అడుగులు ముందుకేసి మమ్మల్ని బయట తీసినాడు. చాలా సమయం పట్టింది. అవును సార్, 3 నెలలు మాతో పలకలా మేము పలకలా వెళ్తాం, మీకు సహాయం చేస్తాము రండి, మీకు ఆధార్ కార్డు ఎత్తుకోరండి, మేము చేస్తామన్నా మేము సమాధానం బాల. ఎందుకంటే మేము భయిస్తున్నాం కాబట్టి ఎడార్లో అడవులో ఉన్నాం సార్. మేము అది ఊరుగా లేదు, ఊరు చాలా దూరం. ఊరే ఉండదు మాకు, లేదని చెప్పలా, దూరంగా ఉన్నది, అడవిగా ఉన్నది. కలెక్టర్ సార్ కూడా చూసినాడు కదా, మా ఊరు వచ్చి చూసేసినాడు మా సారు. అలాగా ఉన్నాము. ఇప్పుడు మా సార్ వాళ్ళు వచ్చి మాకు మంచి మంచి మాటలు చెప్పి ఈ విధంగా మన దగ్గర బాగా రండి, మనం మాట్లాడదాము, మీరు ముందు బాగొద్దు మేము ముందు బాగుతాము, మనకి ఎంత మీరు రండి, మీకు మంచి చేస్తాము, మీకు సహాయం చేస్తామంటే 3 నెలల నుంచి సహాయం పడి అప్పుడు మా ఊరికి ఒక ఆధార్ కార్డు బయట తీసి అప్పుడు మా ఊరు అనేది ముందు కాలం బ్రిడ్జి నెలసాట్లు ఉన్నాం సార్. మేము ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకోలేకుంటున్నాం. అది బ్రిడ్జిని పోసినాం, ముందు బ్రిడ్జిని పోసి మమ్మల్ని ఆ పక్కకి ఈ పక్కకి దాటిస్తున్నారు. మళ్ళీ తర్వాత నాకు కిడ్నీ ప్రాబ్లమే, మా ఆయనకి కూడా కిడ్నీ ప్రాబ్లం, మాకిద్దరు కిడ్నీ ప్రాబ్లమే. అంతకంటే ముందు 4-5 చనిపోయినారు ఆ ఊర్లో బోర్ నీళ్లు తాగి. అంటే సౌండ్ నీళ్ళు సార్ అవి తాగి మేము చాలా ఇబ్బంది పడిపోయాం. అంతలేక మా సార్ వచ్చినారు కదా, నేను అడిగిన సార్ మాకు మంచి నీళ్ళు ఏంటి సార్, ఉప్పు నీళ్ళు సౌండ్ నీళ్ళు కానీ మా జీవితాలు బాగలేవని సార్ వాళ్ళకి మా కాడ రిపోర్ట్లు ఎత్తుకొచ్చి మా సార్ వాళ్ళు చూపించినాను. అయ్యో చాలా ఇబ్బందులు ఉన్నారు మీరని మాకు వాటర్ పాయింట్ గట్టించేసినారు. వాటర్ పాయింట్ గట్టించి ఆ నీళ్లు తాగి మేము ముందు చేసుకున్నాం. మా పక్కన మాకు ఆరోగ్యంగా మా పిల్లలు కానీ మేము కానీ బాగున్నాం. ఇప్పుడు ఊరిలో అయితే ఏడాడ ఉండేవాళ్ళం, మేము పూజ పట్టి పోయేవాళ్ళం, లేకపోతే ఎలకాడు ఉండేవాళ్ళం. సరే వీళ్ళకి ఏం పనులు లేకుండా ఉండారని మా సార్ మాట్లాడి గొర్రెలు రంగించి గొర్రెలు తెచ్చేసినారు. మాకు 11 కుటుంబాలకి 9 గొర్రెలు ఒక పూటని మాకు ఇచ్చినారు. అవి కష్టపడి వేపుకుంటా ఈ పొద్దు మేము బతుకుతాము. అదే మాకు గంత ఏదన్నా వీళ్ళకి ఏమి తెలియదు, వీళ్ళు ఎట్టున్నారు ఏంటని వస్తున్నాయి కదా సారు జబ్బులు అడిగిపోయి మాకు చేపించినాడు. మళ్ళీ అంటే 5 మందికి 6 మందికి కళ్ళు కనబడకపోతే ఆపరేషన్ చేపించినారు. మాకు ఇంటికి 10 కోళ్ళు ఇచ్చినారు. అంతా మాకు బాగా సహాయం అందుతుంది. నువ్వుగా చేసినావు సార్ మాకు ఇప్పుడు రోడ్లు స్తంభాలు, మీ సహాయం గారు మాకు వస్తుంది సార్. ఇప్పుడు మీ సహాయం గారు మాకు వస్తుంది. నమ్మకం వచ్చిందమ్మా మీకు బాగుపడతామని? నిజమన్నా నమ్మినా చంద్రబాబు అన్న నమ్మినా సహాయం గారు మాకు వస్తుందన్న. ఇప్పుడు రోడ్లు స్తంభాలు కాలువలు అన్నీ వస్తున్నాయి అన్న. ఇప్పుడు మా ఊరికి ఇంతవరకు మాకు వచ్చిన చుట్టాలు మమ్మల్ని ఏమన్నారు తెలుసా, ఈ అద్దానులో ఈ అడవుల్లో ఈ లైట్లు లేకుండా ఎందుకు ఉండేవాడు అని అన్నారు. మమ్మల్ని అన్నారు, మమ్మల్ని గేలి చేసిపోయినారు. ఇప్పుడు మా మిద్దెల్లో వాళ్ళు ఎలా పోతే మా సగిది మంచి మిద్దెలు కదా ఇప్పుడు. అంటే బాగున్నాయి మిద్దెలు, 6 రూములు, బాగా మేకలు పొద్దుగల గొర్రెలు మేకలు ఊరి మీద బ్రహ్మాండంగా కడుపు నిండిపోతుంది. ఇన్నాళ్ళు మా సార్ వాళ్ళు వస్తున్నారంటే మేము దానికుండేవారు ఏంటంటే మేము చెప్పలే. ఇప్పుడు మీరు చూశారు, ఇది నిజమైన మోడల్. నేను టీవీఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఒక్క సహాయం చేయాలి సార్. ఇప్పుడు మీ సహాయం గారు మాకు అన్నారు, చెప్పు అడుగు. మాకు రచ్చ కావాలి సార్, మాకు రచ్చ కావాలి సార్, రచ్చ కావాలి సార్. మాకు రచ్చబండ కావాలా? మా ఊరికి తగ్గట్టు రచ్చబండ ఉంటే మాకు వచ్చిన చిన్న పెద్ద మా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఇప్పట్లో మా బిడ్డలు చేసుకుంటారు ఎవరైనా. అంతవరకు పేదవాళ్ళం కదా, సంఖ్యలో ఊరికి కమ్యూనిటీ హాల్ కావాలి, రచ్చ కావాలి. మేము 10 మంది కూర్చునేదానికి అందుకని అది కావాలి. పెళ్లిళ్ళు కావాలి, చేసుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, కార్యాలు చేసుకోవాలన్నా ఏదైనా 10 మంది కూర్చొని మాట్లాడుకోవాలి. ఎంతమంది మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? 25 కుటుంబాలు ఉన్నాం సార్ మేము. ఓకే, మంచిది. ఒక 150 మంది పెట్టాడు.
ఇంటికి వస్తాను, తొందరలో వస్తాను మీ ఇంటికి, అతిథి గెస్ట్ వస్తా, ఇంటికి వస్తా, మిమ్మల్ని చూడడానికి తప్పకుండా వస్తా, నీకు చెప్పకుండా వస్తా. మనం కలిసి వస్తే అందుకే నేను వస్తాను.